కాపల కుక్క లెక్క ఉంటా అని చెప్పేసి అని మొత్తుకొని మురిగి 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 చెప్పిన కేసీఆర్ ఇప్పుడు రేవంత్ అన్న వచ్చినాక తవ్వినా కొద్ది ఒక్కొక్క పొక్కలన్నీ బయటపడుతున్నాయి. రేవంత్ అన్న రాగానే ఈ రేస్ కేసు కేటీఆర్ మీద స్కామ్ బయటపడ్డది. ఆల్రెడీ అంతకన్నా ముందే మన కవితక్క ఢిల్లీకి పోయింది, తిహార్ జైలుకి పోయింది, కొన్ని రోజులు ఉండొచ్చిందల్లా. కాళేశ్వరం ప్రాజెక్టు మీద లక్షల కోట్లు దోసుకున్నారని చెప్పేసి నోటీసులు జారీ చేసినాయి. ఏందివా ముచ్చట్లు? ప్రజల సొమ్ముతోని జిఎస్టీలు వసూలు చేసి ఈ జిఎస్టీకి సంబంధించిన పైసలు కూడా ప్రభుత్వానికి లెక్క అప్పచెప్పకుండా ప్రజల పేరు మీద వసూలు చేసిన జిఎస్టీ పైసలు 1-2-3,000 కోట్లు. దీంట్లో కూడా ఒక్కొక్కడు పెద్ద పెద్ద అధికారులే ఉన్నారట. ఏందయ్యా కేసీఆర్, ఎన్ని స్కాములయ్యా? మా తెలంగాణ ప్రజల సొమ్మును మొత్తం నాశనం చేసి పారేసినావు. ఎవరిని జోలేసుకున్నారు ఈ పైసలు అన్ని మీరంతా? లిక్కర్ స్కాము, ఈ స్కాము, కాళేశ్వరం స్కాము, డబుల్ బెడ్రూమ్ స్కామ్ కూడా బయట పడాల్సిందే. ప్రతి ఒక్క స్కామ్ అబ్బాబ్బాబ్బా ఏం స్కామ్లయ్యా కేసీఆర్ మీ. నాకు తెలిసి రేవంత్ అన్న వచ్చినాక ఈ సంవత్సరాల కాలం అయిపోయింది. నువ్వు ఇంతగానము ప్రజలకు బయటకు వస్తలేవనంటే నీ లెక్కలు బొక్కలని మొత్తం నీ దగ్గర ఉన్నాయి. ఈ లెక్కలు చెప్పాల్సింది నువ్వే కేసీఆర్. నువ్వు ఎప్పుడైతే చెప్పు కేసీఆర్, తారీఖు ఫిక్స్ చేయి. మరి రేవంత్ అన్న వస్తాడు, ప్రజల ముంగడ కూర్చొని ఈ లెక్కలు బొక్కలు అన్ని బయట పెట్టు. లేకపోతే చూసుకో బాగుండదు. అంతకుముందు మనం వార్తలలో చూసినాము, ఏదో దేశానికి ఆ ప్రెసిడెంట్ చక్కగా వేయకపోతే ఉన్న ప్రజలంతా ఉరికిచ్చి కొట్టిరట. ఈ లెక్కలు బొక్కలని మేము చెప్పేటి కావు, సిఐడి ఎంక్వైరీలు అన్ని బయటపడుతూనే ఉన్నాయి. ఒక్క స్కామ్లు ఏంది పోయి నాకు అర్థం కాకుండా పెద్ద పెద్ద స్కామ్లే ఉన్నాయట. కేసీఆర్ పోరాడి సాధించుకున్న తెలంగాణను సర్వనాశనం చేతివయ్యా కేసీఆర్.